ఇక మూసీ పేరుతో జరిగే అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మూసీ పేరుతో జరిగే దోపిడీని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నామని కేటీఆర్ ప్రకటించారు. మూసీ అంశంపై బీఆర్ఎస్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రేవంత్ సర్కార్ నీళ్లు నమిలింది. మూసీ ప్రాజెక్టు గురించి తలా తోకా లేకుండా మంత్రులు సమాధానమిచ్చారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లివిల్, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం శాసనసభ నుంచి వాకౌట్ చేసింది. మూసీ ప్రక్షాళనపై ప్రశ్నకు ప్రభుత్వం నుండి సరైన సమాధానం లేకపోవడంతో సభ నుండి వాకౌట్ చేస్తున్నట్టు బీఆర్ఎస్ సభ్యులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. మూసీలో 1,50,000 కోట్ల రూపాయల దోపిడీకి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ కూడా ఈ సందర్భంగా కేటీఆర్ సభను ఉద్దేశించి నిరసన వ్యక్తం చేస్తూ చెప్పారు. అందుకే ఈ రోజు సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని కూడా చెప్పారు. అయితే మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన చేయాలని మేము మొదటి చూస్తున్నామని కూడా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వద్ద డిపిఆర్ ఏది అంటే సమాధానం లేదు. డిపిఆర్ పూర్తి వివరాలు చెప్పాలంటే కూడా ప్రభుత్వం నుంచి సమాధానం రాకపోవడంతో ఈ నిరసన వాకౌట్ అంటూ కూడా కేటీఆర్ చెప్పారు. ఎన్ని ఇల్లు కూలగొడుతున్నారు అనేది కూడా సమాధానం చెప్పడంలో విఫలమైంది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీకి డిపిఆర్ లేదని అంటున్నారు. ప్రభుత్వం 5 స్టార్ హోటల్లో ప్రజెంటేషన్ వద్దు, బాధితుల వద్దనే ఆ ప్రజలతోనే పెట్టాలని మేము డిమాండ్ చేశాం. అందుకే ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు మేము హాజరు కాలేదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మూసీని ముల్చికూపంగా మార్చిందే కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరొకసారి గుర్తు చేశారు. ప్రభుత్వం వద్ద డిపిఆర్ ఉంటే వెంటనే సభలో ప్రవేశపెట్టాలి. 50 మీటర్ల బఫర్ జోన్ అని చెప్పి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ నగర్ కు నోటీస్ ఇచ్చారంటూ కూడా సందర్భంగా గుర్తు చేశారు. 1400 పూర్తి చేస్తామని చెప్పి ఇవాళ గజెట్ లో మాత్రం 10,017 ఇళ్లకు పైగా సంబంధించిన నోటీసులు ఇచ్చిన విషయాన్ని సందర్భంగా సభ దృష్టికి తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లాలో సొంత ఇల్లును కూలగొట్టే ఉప ముఖ్యమంత్రి కనీసం సమాచారం లేదు ఇది అంటూ కూడా చెప్పారు. అయితే ఏడీబీ లోన్ లేదన్నారు, ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ప్రణాళిక లేదు. ఈ నేపథ్యంలో మూసిని ఎలా డెవలప్ చేస్తారు, ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తారు, ఎలాంటి డిపిఆర్ ఉంది మీ దగ్గర అని చెప్పేసి ప్రభుత్వంని అడిగితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం సరైన సమాధానం చెప్పలేకపోయింది. మీరు 5 స్టార్ హోటల్లో ప్రజెంటేషన్ ఇస్తే మేము ప్రజల వద్దే ప్రజెంటేషన్ ఇచ్చామంటూ కూడా ఈ సందర్భంగా సభకు దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యంతో ఇవాళ మూసీ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టత లేదు, డిపిఆర్ విషయంలో కూడా ఎలాంటి స్పష్టత లేదు, ఎన్ని ఇల్లు కూలగొట్టారో కూడా చెప్పలేని దిశలో ఉంది. కనుక ఈ సభ నుండి మేము వాకౌట్ చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ ఒక్క ప్రశ్న సందర్భంగా వాకౌట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లివిల్. ఏమంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ప్రణాళిక లేవు, ఏడీబీ లోన్ ఇవ్వలేదు, ప్రణాళిక లేదు, కేవలం 1,50,000 కోట్ల దోపిడీకి మేము వ్యతిరేకం తప్ప మూసీకి వ్యతిరేకం కాదు. ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మాకు అర్థమైంది ఏమంటే ప్రభుత్వం దగ్గర పైసలు